హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరెలా ఉన్నారు? నేను బావున్నాను. మీరు కూడా బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మంగళవారం రోజు ఉదయం ఇల్లంతా నీట్‌గా క్లీన్ చేసుకొని, బాల్కనీ గూడా క్లీన్ చేసుకొని, ఈ విధంగా సింపుల్‌గా పూజ చేసుకున్నాను. ఇంకా అమ్మవారి ముందు అష్టలక్ష్మి దీపాన్ని, స్వామివారి ముందు గోవిందనామాల దీపాన్ని పెట్టుకొని, చక్కగా ధూపాన్ని కూడా సమర్పించుకున్నాను. చాలా సింపుల్‌గా చేసుకున్నా కూడా పూజ గదైతే చాలా కళగా అనిపించింది. ఇక్కడ చూడండి ముగ్గు స్టెన్సిల్స్‌తో గోమాతను కూడా ముగ్గు పెట్టుకున్నాను. చాలా బాగా అనిపించింది. గోమాతకు ఎదర అష్టలక్ష్మి దీపాన్ని ఏర్పాటు చేసుకుంటేనైతే ఎంతో బాగా అనిపించింది పూజ గదిలో. ఇంకా ఈరోజొచ్చేసి నేను ప్రతి శ్రావణ మాసం రోజు ఇక్కడ మాకు కాళీమాత టెంపుల్ ఉంటుంది. అమ్మవారి టెంపుల్. అమ్మవారికి తప్పకుండా చీర, సారె శక్తి కొద్దీ సమర్పించుకోవడం అలవాటు. ఈరోజు ఇంట్లో ఈ విధంగా చక్కగా పూజ చేసుకొని టెంపుల్‌కి వెళ్దాము. అమ్మవారికి ఒడిబియ్యం బోస్తాము. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఇంకా చివరి వారాలైతే కుదిరేటట్టు కనిపించలేదు. అందుకే మనకు కుదిరినప్పుడే చక్కగా అనుకున్న మొక్కులన్నీ తీర్చేసుకుంటే అయిపోతుందనేసి ఈరోజు ఈ విధంగా పూజ చేసుకొని ఒడిబియ్యం కలుపుకుంటున్నాను. ఒడిబియ్యాన్ని ముందు రోజు కలపకూడదు. ఎందుకంటే నిద్ర చేయకూడదని అంటారు. ఆ రోజు ఉదయాన్నే పూజ చేసుకున్న తర్వాత ఈ విధంగా కొంచెం ఆవు నేతిని వేసుకొని, పసుపుని వేసుకొని నిండుగా కలుపుకున్నాను. ఇంకా అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, పోక, వక్క, ఖర్జూర, పళ్ళు ఇంకా మన శక్తి కొద్దీ మనకు వీలుంటే ఒక చీర, లేదు అంటే 2 రవిక ముక్కలను కూడా అమ్మవారికి సమర్పించుకోవచ్చు. ఇంకా మా మట్టుకు మేమైతే ప్రతి సంవత్సరం చీరలు పెట్టడం ఆనవాయితీ. ప్రతి శ్రావణ మాసానికి కాళీమాత అమ్మవారి టెంపుల్ పక్కనే జ్ఞాన సరస్వతి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఇంకా ఇద్దరు అమ్మవార్లకి సేమ్ శారీస్ తీసుకున్నాను. సేమ్ ప్రైస్‌లో కొంచెంగా కలర్ చేంజ్ అంతే. ఇంకా ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలనుకున్నాం టెంపుల్‌కి. టెంపుల్ అంతా వచ్చేసి మనకు 5:30 కల్లా ఓపెన్ చేస్తారు అయ్యవార్లు. కానీ ఒక 6:30కి రీచ్ అవుదాం అనుకున్నాం. ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి టెంపుల్‌కి రీచ్ అయ్యేసరికైతే ఇంకా 1 అవర్ డిలే అయింది. అనుకున్న దానికంటే 7:30 అయింది. అయినా సరే ఇంకా ఎండ అంతగా రాలేదు. చాలా కూల్‌గా వెదరు చాలా ప్లెజెంట్‌గా చాలా బావుంది. కాళీమాత అమ్మవారి టెంపుల్ చుట్టూ వాటర్, కొండలు, గ్రీనరీ చాలా బావుంటుంది. ఇంకా మార్నింగే కనుక చాలా ప్లెజెంట్‌గా అనిపించింది. ఎంతసేపు కూర్చున్నా కూడా టెంపుల్‌లో ఇంకా టైం అనేది చాలా స్పెండ్ చేయాలనిపించింది. అప్పటికి చాలా టైమే స్పెండ్ చేసి దర్శనం చేసుకున్నాము. అయితే లోపల వీడియో తీయడానికి వీల్లేదు. వీలున్నంత మట్టుకు చిన్న క్లిప్ అయితే తీశాను. ఇంకా లోపలికెళ్ళిన తర్వాత అమ్మవారికి ఒడిబియ్యము, చీర, సారె అదన్నీ సమర్పించుకొని మనస్ఫూర్తిగా నమస్కారం తెలుపుకున్నాము. ఇంటి దగ్గర నుండి చాలా జర్నీ ఉంటుంది. మనకొక 15, 20 మినిట్స్ జర్నీ ఉన్నా కూడా మనం వెహికల్‌లో వెళ్తాం గనక ఇంకా ప్లేట్‌లో అట్లాగా మనము ఒక బేసిన్‌లో కానీ తీసుకెళ్ళలేము. అయితే నేనొకసారి హైదరాబాద్‌కి పెద్దమ్మ తల్లి టెంపుల్‌కెళ్ళినప్పుడు కవర్‌లోనే వేసుకొని ఆ కవర్‌తో సహా ఇచ్చేసాననమాట అక్కడ అయ్యగారికి. అయితే అక్కడ ఒక పెద్దావిడ చెప్పారు నాకు, "అలా ఇవ్వకూడదమ్మా. మనము అంతా ఓపెన్ చేసి ఒడిబియ్యము, పూలు, పళ్ళు, గాజులు, పసుపు, కుంకుమ, తమలపాకులు, పోక, వక్క ఇవన్నీ తీసుకెళ్తాం కదా! చాలా నీట్‌గా ఒక ప్లేట్ కానీ, బేసిన్ కానీ మనం తెచ్చుకొని అందులో పెట్టి అమ్మవారికి సమర్పించాలి" అని చెప్పారు ఒక పెద్దావిడ. అప్పటినుండి అంతకుముందు తెలియదు. నేను కవర్ అలాగే ఇచ్చేసేదాన్ని. వాయినం అలా ఇవ్వకూడదని చెప్పారు తను. ఇంకా అప్పటినుండి నేనొచ్చేసి ఒక పేపర్ ప్లేట్ అలాగా తీసుకెళ్తాను. ఇంటి దగ్గర నుంచి కవర్‌లో తీసుకెళ్ళినా కూడా ఒక పేపర్ ప్లేట్‌లో అవన్నీ మళ్ళీ టెంపుల్‌కెళ్ళిన తర్వాత సర్దేసుకొని నేను అయ్యగారికి అలాగా ఇస్తాను. ఇంకా టెంపుల్‌లో చక్కగా దర్శనం మంచిగా జరిగింది. ఇంటికొచ్చిన తర్వాత ఇంకా లేట్ అయిపోయింది. బ్రేక్‌ఫాస్ట్ వద్దు డైరెక్ట్ లంచ్ ప్రిపేర్ చేద్దాం అనుకుని లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. మనకు హెల్తీ రెసిపీ కాకరకాయ అంటేనే హెల్తీ కదా! షుగర్ పేషెంట్స్‌కి అలాగా చాలా వర్కౌట్ అవుతుంది కాకరకాయ. కాకరకాయ ఫ్రై చేస్తే ఇలాగ చేసుకుంటే గనక కాకరకాయ చట్నీ లాగానే కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ముందుగా కాకరకాయలను తీసుకొని ఉడకపెట్టుకొని, ఆ తర్వాత చల్లార్చుకున్న తర్వాత ఆయిల్‌లో కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. అది మనకు ఆప్షనల్ అనమాట. కొంచెం కరకరలాడాలి అంటే ఎక్కువ సేపు వేయించుకోవచ్చు. లేదు అంటే కొంచెం తక్కువ సేపు వేయించుకోవచ్చు. కొంచెం మెత్తగా ఉండాలి అంటే ఇక్కడ నేను మీడియంగా వేయించుకున్నాను. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఇంకా ఆ తర్వాత చాలా సింపుల్. కొంచెం వెల్లుల్లి, జీలకర్ర ఇలా కచ్చా పచ్చాగా రోట్లో దంచేసుకొని, ఇంకా కొంచెం పోపులో కూడా పెద్దగా ఏం అక్కర్లేదు. కొంచెం జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చిని వేసుకొని ముందుగా మనం దంచిపెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్‌నంతా వేసుకొని, వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగిపోయిన తర్వాత ఈ కాకరకాయలు వేసుకోవాలి. ఇంకా కాకరకాయలు వేసుకొని లైట్‌గా పసుపు వేసుకోవాలి పోపులో. కాకరకాయలు వేసుకొని కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకొని ఎక్కువగా వేయించకూడదు. ఎందుకంటే ముందుగానే మనం బాయిల్ చేసుకొని ఆయిల్‌లో వేయించి తీసుకున్నాం కదా! కొంచెంగా అవన్నీ కలిసేంత వరకు అటు ఇటుగా కదుపుకొని ఇంకా దించేసుకోవాలి.
మనకు కావాలి అనుకుంటే కొన్ని పల్లీలు కూడా వేయించి వేసుకోవచ్చు. చాలా బావుంటుంది. సైడ్ డిష్ లాగా కూడా ఈ కర్రీ చాలా యూజ్ అవుతుంది. చాలా బావుంటుంది. ఇక్కడ మీరొకటి గమనించాల్సిందేంటంటే, నేను ఆయిల్‌లో వేంపిన తర్వాత కాకరకాయని మళ్ళీ పోపు వేసేటప్పుడు ఒక 4 చుక్కలంతే ఒక విధంగా డ్రాప్స్ లాగా వేసుకోవాలి. ఎక్కువగా ఆయిల్ వేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ వాటిని ఆయిల్‌లోనే వేయించాం గనక చాలా ఆయిల్ అయిపోతుందనమాట. ఎక్కువగా ఆయిల్ తీసుకున్నా కూడా అన్‌హెల్తీ కదా! అందులో ఊరికనే ఇలాగ వేగిపోతాయి కరివేపాకు, ఎండుమిర్చి. ఇంకా ఒక 2, 3 మినిట్స్ అలాగా ఉంచేసుకుంటే సరిపోతది. ఇందులో మెయిన్ ఇంగ్రీడియెంట్ వెల్లుల్లి. వెల్లుల్లితో అయితే మంచి అరోమా వస్తుంది. చాలా మంచి టేస్ట్ వస్తది. మనం కచ్చా పచ్చాగా దంచుకుంటాం గనక అది పంటికి తగిలినప్పుడల్లా చాలా టేస్టీగా అనిపిస్తుంది. చూడండి యమ్మీ యమ్మీ కాకరకాయ ఫ్రై రెడీ. ఇలాగా కాకరకాయ వేపుడు చేసుకున్న ప్రతిసారి నేను దీనికి కాంబినేషన్‌గా టమాటా చారు చేసుకుంటాను. పుల్ల పుల్లగా టమాటా చారు, చేదు చేదుగా కాకరకాయ చాలా టేస్టీగా అనిపిస్తుంది. రెండిటి కాంబినేషన్ వచ్చేసి చాలా బావుంటుంది. ఇక లంచ్ అయితే అద్దిరిపోతుందనుకోండి. రీసెంట్‌గా ఒక ఫంక్షన్‌కి వెళ్ళాము. అయితే ఏ ఫంక్షన్‌కి వెళ్ళినా ఈ మధ్య కాలంలో రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం అనేది ఒక హాబిట్‌గా పెట్టుకున్నారు. అయితే ఒకటి అలాగా ఇస్తారు. ఏదైనా చిన్న ఐటెమ్ అయినా సరే, పెద్ద ఐటెమ్ అయినా సరే. ఎవరి శక్తి కొద్దీ వారు. కానీ నేను ఈ బ్యాగుని చూసైతే చాలా షాకయ్యాను. ఒక 4 ఐటెమ్స్ గిఫ్ట్స్ ఇచ్చారు. చిన్న చిన్న గిఫ్ట్స్ అయినా సరే 4 ఐటెమ్స్ ఇచ్చేసరికైతే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఒకింత. అది మీకు కూడా చూపించాలని చూపిస్తున్నాను. సింపుల్ ఐటెమ్స్ అయినా సరే ఒకటొచ్చేసి చిన్న బాటిల్. మనం ఎటైనా బయటికి ట్రిప్స్ వెళ్ళినా కూడా లేదంటే ఇంట్లో చిన్న పిల్లలకి స్పెషల్‌గా కూడా ఈ బాటిల్‌ని యూజ్ చేసుకోవచ్చు. చూడండి కొంచెం కిడ్స్‌కి యూజ్ అయ్యేలాగా ఉంది. ఇంకోటి వచ్చేసి పెద్ద బాటిల్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో రాగి, ఆ తర్వాత స్టీల్ బాటిల్స్‌ని ఎక్కువగా వాడుతున్నారు కదా! ఎవరు ఆ ప్లాస్టిక్‌ని యూజ్ చేయట్లేదు. ఈ విధంగా ఒక స్టీల్ బాటిల్, వాటర్ బాటిల్‌ని కూడా ఇచ్చారు. ఇంకా వచ్చేసి మనం ఇంతకుముందు చిన్న బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్ లాగా హ్యాండ్ బ్యాగ్ మీన్స్ అదే జెంట్స్‌కి కానీ, మనకు కానీ ఏదైనా మేకప్ కిట్, ఏదైనా షేవింగ్ కిట్ అలాగా పెట్టుకొని వెళ్ళొచ్చు ఎటైనా టూర్స్‌కి, ట్రిప్స్‌కి వెళ్ళినప్పుడు. ఇంకా ఇదొచ్చేసి కిచెన్ బాక్సెస్ 2 బాక్సెస్ చాలా పెద్దవిగానే ఉన్నాయి. చూడండి 2 బాక్సెస్ సేమ్ బాక్సెస్ ఇచ్చారు. ఈ విధంగా 4 ఐటెమ్స్ ఇచ్చేసరికైతే నాకు కొంచెం ఆశ్చర్యంగానే అనిపించింది. ఏదైనా ఒక ఐటెమ్ ఇస్తారు. పెద్దదైనా, చిన్నదైనా కానీ ఇంతలా ఇచ్చారనేసి అనిపించింది నాకు. ఒక పార్సెలొచ్చింది. అందులో ఒక డ్రెసొచ్చింది. చెల్లి యూఎస్‌లో ఉంటది తను. ఇక్కడ తెలిసిన వాళ్ళ బొటిక్‌లో ఒక డ్రెస్‌నైతే బుక్ చేసుకుంది తను. అంటే స్టిచ్ చేశారన్నమాట. ముందే మనం ఆర్డర్ పెట్టుకుంటే క్లాత్ తీసుకొని వాళ్ళే స్టిచ్ చేశారు. కలర్ కాంబినేషన్ మనం చెప్తే. ఎంత బావుందో డ్రెసయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా సింపుల్‌గా, చాలా ఎలిగెంట్‌గా ఉంది డ్రెసొచ్చేసి. ఇంకా ఇక్కడ మనకు డ్రెస్సు బ్లూ కలర్‌లో ఉంది. కొంచెం బ్లూ వయలెట్ షేడ్‌లో. లాంగ్ ఫ్రాక్. ఫ్రాక్ పైన ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ లైట్‌గా వర్క్ ఇచ్చారు. అంటే హెవీగా లేదు వర్క్. చాలా సింపుల్‌గా లేదు. చాలా బాగా కనిపిస్తుంది వర్క్ డ్రెస్ పైన. మనకు చున్నీ రస్ట్ కలర్ ఇచ్చారు. కలంకారీ చున్నీ. ఇరువైపులా జరీ బార్డర్ ఇచ్చారు చున్నీకి. చున్నీ రస్ట్ కలర్ వచ్చింది గనక ఇక్కడ బ్లూ కలర్ డ్రెస్ పైన రస్ట్ కలర్‌తో ఇంకా గోల్డ్ కలర్‌తో వర్క్ చేశారు ఈ విధంగా. ఇప్పుడు మీరు చూస్తున్నది బ్యాక్ సైడ్ నెక్. ఫ్రంట్ సైడ్ నెక్‌ని సింపుల్‌గా వి షేప్‌లో ఇచ్చారు. బ్యాక్ సైడే నాకు కొంచెం హెవీగా ఇచ్చినట్లుగా అనిపించింది. ఈ విధంగా చేశారు బ్యాక్ సైడ్ వర్క్‌ని. ఫ్రంట్ సైడ్ వర్క్ కూడా చాలా తక్కువగానే ఉంది. నెక్ కూడా చాలా సింపుల్ నెక్. డ్రెస్ టాప్‌లో అక్కడక్కడ గోల్డ్ బూటీస్ ఇచ్చారు. స్మాల్ స్మాల్ బూటీస్. హ్యాండ్‌కి చిన్నగా స్మాల్ వర్క్ ఇచ్చారు ఎడ్జ్‌కి. 3/4 హ్యాండ్స్ పెట్టారు. చాలా బావుంది డ్రెస్ అయితే. డ్రెస్ లుక్ ఓవరాల్‌గా ఇలా ఉంది. ఇంకా ఇవాల్టికైతే ఇంతేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.